సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఫుల్ చూపిందా భోగి స్పెషల్. పండగ అంటే అల్లరితో పాటు అబ్బాయిలు అమ్మాయిలు మన స్టేజ్ కలర్ నింపాలి కదా. పర్ఫార్మర్స్ వచ్చేస్తున్నారు. ఫస్ట్ మా అబ్బాయిలతోనే స్టార్ట్ అవుతారు. అబ్బాయిలు రండ్రా. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, కళ్ళలుండిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. పటాస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ భోగి హ్యాపీ శుభాకాంక్షలు. భోగి. అబ్బాయిలు వచ్చారు. లెట్స్ వెల్కమ్ అమ్మాయిలు. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పిచ్చని వయసుని పెంపుక చేసుకో. సంక్రాంతి అంటే అమ్మాయిలు, అందం అంటే అందం. ఇప్పుడు మా స్టేజ్ కి ఒక కళ వచ్చింది. హలో అమ్మాయిలు, ఇక్కడ అబ్బాయిలు ఉంటేనే కంటెంట్ ఉంటది. ఉండదా దమ్ము ధైర్యం ఉంటే అసలైన మొగోడు అయితే సంక్రాంతి అను. आज तू बोल के रहा था संक्रांति. संक्रांति. क्रा 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 ती ती. చెప్పరా సంక్రాంతి. సూపర్. ఇవాళ భోగి కాబట్టి అండ్ ఇండియాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్. కొత్త పంట, అల్లుళ్ళు ఊరికెళ్ళడం, అల్లరల్లరి చేయడం, అక్కడ కోడి పందాలు. ఎస్ కరెక్టే. కానీ బటాస్ లో ఏకైక ఎంటర్టైన్మెంట్, ఈ ఎవర్ గ్రీన్ ఎంటర్టైన్మెంట్ ఏంటి అని అంటే మీ అందరికీ తెలిసినట్టు సో ఏమాత్రం ఆలోచించకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఈ రోజు పంచ్ పటాకాలో టాపిక్ ఇస్ వామ్మో అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? స్టేజ్ పైన రవి అండ్ శ్రీముఖి రొమాన్స్ చేస్తుంటే వామ్మో అంటారు. వా వా వామ్మోనా. వామ్మో. ఇద్దరు రొమాన్స్ చేసినట్టు అనిపిస్తుంది నీకు? చేస్తుంటే వామ్మో. ఎప్పుడన్నా మనిషి ఎద్దుతో రొమాన్స్ చేయగలుగుతాడా? నేనదే అడుగుతున్నా, ఎప్పుడన్నా మనిషి ఎద్దుతో రొమాన్స్ చేయగలుగుతాడా? ఎవరెద్దో వాళ్ళకి అర్థమైంది. నెక్స్ట్ హాయ్ బావా. హాయ్ అక్క. హాయ్. అమ్మాయిలు టెన్నిస్ ఆడినప్పుడు మీలాంటి బావలందరూ వామ్మో అంటారు. భయ్యా, టెన్నిస్ ఆడేటప్పుడు బావలు వామ్మో ఎందుకు అంటారు? అంటే టెన్నిస్ ర్యాకెట్ ఇట్టా ఇట్టా అంటారు కదా, అవును. ఆ ర్యాకెట్ చూసి వామ్మో. పండగ రోజు బూతులు మాట్లాడొద్దు. టెన్నిస్ ర్యాకెట్ అంటే బూత్ అంటే చెప్పు తీసుకొని కొడతారు. నెక్స్ట్ అబ్బాయిలు పంచ కట్టుకుని రోడ్ మీదకి వెళ్ళినప్పుడు గట్టిగా గాలో చెగిరిపోతే వామ్మో. ఆ గాలి రాకపోయినా ఈ సిరీషాలు అంటే ఫ్యాన్ పట్టుకొని తిరుగుతారు. అదే లోబో అయితే ఫ్యాన్ అవసరం. అరే దేక్తి. గర్ల్స్ ఓడ్కా బ్రీజర్ రెండు ఒకేసారి కలిపిన బాటిల్ ఎత్తి దించకుండా తాగితే వామ్మో అంటారు. వామ్మో అంటారు. లేచింది మహిళా లోకం,
దదరిల్లింది పురుష ప్రపంచం. నెక్స్ట్. పెళ్ళైనప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తాళి కడుతుంటే పెళ్లి కూతురు వామిటింగ్ చేసుకున్నప్పుడు వాము అదే ఈవిడ కాకంగానే పంతులు అమ్మో నేను కాదు. ఆ పంతులు లోపోయే. ఫ్రెండ్ బ్యాచులర్ రూమ్ లో స్నానం చేస్తుంటే డోర్ పెట్టుకోకుండా ఒకటేసారి డోర్ తీయంగానే వామ్మో. అది వాడంటాడు వామ్మో నువ్వు చూసేసినావా? అది అందరు చూడాల్సిందే కదన్నా బ్యాచులర్ రూమ్ లో పక్క అది. ఉట్టి బాయ్స్ తోనే ఉంటావా నువ్వు? దయాన్ని చూసినప్పుడు వామ్మో అనిపిస్తుంది. అంటే నువ్వు రాగానే శ్రీముఖిని చూసి వామ్మో అన్నావు అన్నమాట. నాది నేను రోజు చూసుకొని నేనేమనుకోవాలి మరి. నెక్స్ట్. ఈ మధ్య అమ్మాయిలు కొంచెం సెల్ఫీలు వెరైటీగా తీస్తున్నాను. రే 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 ఒకసారి చూపించు. ఏంద్రా మేమందరం ట్రై చేస్తాం. ఒకసారి 3 పోజులు చూపించు. ఫస్ట్ ది ఏంద్రా? ఇవాళ మీరు కిందికి వెళ్ళి ఇస్తారు కదా ఇస్తాను. హాయ్ రవి, హాయ్ శ్రీముఖి, లోబో హాయ్. కళ్ళు దొబ్బినా? మా పీకినో ప్రసాద్, మా సంజయ్, మా సద్దాం హుసేన్ కూడా ఉన్నారుగా. ఇక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్ లోబోకి తప్ప ఎవరికి హాయ్ చెప్పం. మరి నాకేదో చెప్పినావు? యాంకర్స్ కదా మీకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని. అంత కాదు గానీ లోబో బాగా నచ్చుతాడు కదా, ఒక్కసారి నీ మనసులో మాట ఎట్లా ఇంప్రెస్ చేస్తావు? ప్రపోజ్ చేయకుండా కంటి చూపుతా చాలు. సరే చూద్దాం. నీకు ఫుల్ ఫ్రీడమ్, నువ్వు మొత్తం సెట్ వాడుకోవచ్చు. ఎలా ఇంప్రెస్ చేస్తావు లోబో? చలో గో. లోబో కాదు, ఫర్ ద ఫస్ట్ టైం మా లోబో ఎంత పద్ధతిగా సిగ్గుపడుతుంది. తొందరలో లోబో ఇంటి వాడవబోతున్నాడు. సాగర తీరాన సంధ్యాసూర్యుల్లా నువ్వు నేను. వేసవి కాలాన వెన్నెల సమయాన తారాచంద్రులా నువ్వు నేను. పరేసావే పరేసావే నిరారేలో నన్ను పరేసావే. లోబో విల్ యు బి మైన్ ఫర్ ఎవర్, విల్ యు బి మైన్ ఫర్ ఎవర్. ప్రేమ ఒక్కదానితో ఎన్ని మోహములు. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిదరవనా, కలలే కన్నావంటే. ఎవరా ఇది అన్నయ్య? ఎవర్రా అది? ఎవరా? మీరు మర్చిపోతున్నారు. హలో విను విను. ఏంద్రా ఆ పాట పెడుతున్నావు? పెట్టినారు పాట ఇది అన్న అంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిదరవనా, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవనా. సో జనరల్ గా మామూలుగా ఉండకుండా కొంచెం వెరైటీగా పండగ కాబట్టి జోక్ వార్ బిట్వీన్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు. సూపర్. అమ్మాయిలు నా తరపు నుంచి, అబ్బాయిలు నా తరపు నుంచి. ఆఫ్ కోర్స్ నా అమ్మాయిలే గెలవబోతున్నారు. ఎందుకంటే శ్రీముఖి గ్యారేజ్ లేటెస్ట్ సెన్సేషన్ ఈ మధ్య చాలా బీభత్సమైన జోక్స్ ఒక్క చేస్తున్నారు. జోక్ పేల్పించిన ఒప్పుకుంటా. లెట్స్ స్టార్ట్. అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు. బావా ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. నేనున్నా నీ పక్క. ఎవరైనా నిన్ను కామెంట్ చేస్తే చీల్చి చెండాడుతా వాళ్ళు డొక్క. ఇది పక్క. స్టార్ట్ అయ్యా ఇంకా నవ్వుల పండగ. సంజయ్ లేవురా. బావా నువ్వు దేవుడు బావా. నేను రా అక్కని ప్రతిసారి నా ఆశీర్వాదం తీసుకొని స్కిట్టులు చేసి సర్దార్ సంజయ్ అయ్యేవరా ఈ రోజు పటాస్ లో. అక్క పోతే వచ్చేది బావ దగ్గరికి. సంజయ్ అక్క పండగ రోజున పాత చింతకాయ పచ్చడి అక్క.
ఈరోజు నేను కృషి చేస్తా బావ. చెయ్యి. మా అక్కకి పెళ్లి చేసుకుందని ఫిక్స్ అయింది. పాపం ఎవరిని పెళ్లి చేసుకున్నా ఎవరు చేసుకున్నానట్లే. లాస్ట్ కి ఒక ఊరోని చేసుకుంది. ఊరోని చేసుకుంటే ఆడికి వెళ్ళింది. ఆ అత్తుంది అనమాట. వస్తే కోడల పిల్ల సిటీలో యాంకరింగ్ చేయడం అంతా కాదు, నేను చెప్పినట్టు వినాలి. వింటాను అత్తగారు. అక్కడ బర్రె గడ్డి అయిపో గడ్డ. హే వాటర్ టాకింగ్ ఆమె యాంకరింగ్ పట్టాస్ హే షటప్. అందుకే వెళ్ళి బర్రె గడ్డి తీసుకోవడానికి వెళ్ళింది. ఏమే కోడల పిల్ల బర్రె గడ్డేసావా? వెళ్ళాను అత్త, అది బ్రష్ చేస్తుందని చెప్పి అయిపోయా. ఎవరు బ్రష్ చేసుకున్నారు? ఎవరిని చూసి బర్రె అనుకున్నాడు? బర్రె నోట్లో నురగ ఉంటది, బుర్రగా వైట్ కలర్ ఉంటాయి కదా, అది చూసి నువ్వు బ్రష్ చేస్తున్నావు అనుకున్నావు. ఇప్పుడు మా స్ట్రీమ్ కి గ్యారేజ్ నుంచి కత్తులు ఎవరు చెప్తారు ఫస్ట్? రమ్య స్టాండ్ అప్. రవి వాళ్ళ నాన్న ఒక చెప్పుల షాప్ పెట్టాడు. రవి ఒక రోజు వెళ్ళి దాంట్లో కూర్చున్నాడు. ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చి అడుగుతున్నాడు, ఏరా బిజినెస్ ఎలా ఉంది అంటే, బాగుంది నాన్న, కానీ ఈ రోజు మధ్యాహ్నం ఒక అమ్మాయి వచ్చింది మన షాప్ కి. 25 రూపీస్ లో చెప్పులు చూపించమని చెప్పింది. నేను చూపించాను, కానీ ఆమె దగ్గర 5 రూపీసే ఉన్నాయంటే నాన్న, ఈవినింగ్ వచ్చి ఇస్తా అని చెప్పింది. రే బుద్ధుందారా అసలు? అది 25 రూపాయల చెప్పులు రా, అమ్మాయిలను చూసుకోగానే సొల్లు కార్చి చెప్పులు ఇచ్చాను. నాన్న లేదు నాన్న, తను ఈవినింగ్ వచ్చేస్తుంది అంటే, రాదురా ఇంకా జీవితంలో ఆమె మన షాప్ కి రాదు. నాన్న వస్తుంది, ఎందుకంటే నేను ఆమెకి 2 ఎడమకాల చెప్పులే ఇచ్చాను నాన్న. మీరు వాడే మందులు ఇవ్వచ్చు కదా కొంచెం. రే రింగులు లేవురా. వీళ్ళు ఒక జోక్ చెప్పారని ఓ ఎగురుతారు కదా. ఇప్పుడు నేను చెప్పే జోక్ వింటే ఈ శ్రీముఖి గ్యారేజ్ బోర్కు వచ్చిన బండ్లకి చలిజ్వరం వస్తుంది. చలిజ్వరం వస్తుందంటే మనం ఫస్ట్ కప్పుకొని కూర్చుందాం. అన్నా పండగ పూట బర్రెలకి మంచి ఫుడ్ పెడతారు కదా. బర్రె దగ్గరికి ఒక ఓనర్ వచ్చాడు. ఎవరు దీని తల్లి బర్రెకి పండగ పూట తౌడులో మొత్తం డికాషన్ కలిపి పెట్టిండు. అయ్యగారు నేనే పెట్టిన. ఇంకా బర్రెకి డికాషన్ ఎందుకు పెట్టినవరా అంటే, అయ్యగారు ఇక మనం టీ చేసుకోవడం కష్టం అవుతుంది కదా, డికాషన్ తాగితే డైరెక్ట్ టీ ఇంటికి వస్తుంది. వాళ్ళకు కూడా చలి పెడుతుందిరా. నేను నా వల్ల కాదు బావ. వాళ్ళ కోసం నేను ఉన్నాను. ఓకే సద్దం అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా తరపు నుంచి భావన. ఒక కోడి జనరల్ స్టోర్ కి పోతుంది. అంకుల్ నాకు 5 రూపీస్ ఒక గుడ్డు ఇవ్వవా? గుడ్డా? నువ్వు ఆల్రెడీ గుడ్డు పెడతావు కదమ్మా, నీకెందుకు గుడ్డు? అది కాదు అంకుల్, మా బాయ్ ఫ్రెండ్ అన్నాడు 5 రూపీస్ గుడ్డు కోసం ఎందుకు నీ ఫిగర్ ఖరాబ్ చేసుకుంటావు అని. ఇలాంటివి ట్రై చేయకండి నాన్న ప్లీజ్. ఆ కోడి అంట కిరాణా దుకాణంలో పోయి కుయి మాట్లాడతాదంట. 5 రూపాయలు గుడ్డు ఇమ్మంటదంట. ఈడు ఎడ్డోడు నాకు ఈత రాదు, బాయిల పడే పిడబోతాయి. లోబో అంత చిన్నోళ్ళకి నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు దానికి కౌంటర్ జోక్ నువ్వే చెప్పాలి. ఫస్ట్ మా పీకినో ప్రసాద్. హీరో ఎప్పుడు లాస్ట్ కి ఎంట్రీ ఇస్తాడు. నేను మరి హీరోను కదా. నువ్వేనా? నువ్వే ఇప్పుడు ఎంట్రీ ఇచ్చిన. అరగండి మీ అమ్మ చూస్తుంది హీరోలో ఫీల్ అవుతున్నాను. అనే నువ్వు ఎదవి ఇప్పుడు చెప్పేస్తే లాస్ట్ కి హీరో నిల్చుంటాడా నీకు ఇండైరెక్ట్ గా అంటున్నాడు. నేను చెప్పను బావ. హీరో ఎప్పుడు అసలైన హీరో రాకముందు వస్తాడు. రెడీ లేవరా? అయితే ఓకేనా? అయితే ఓకే. నువ్వే హీరో కాదని ఒప్పుకున్నావు. నేను హీరో, అంత హీరో. ఎంతకు ముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అవా మిస్ అయింది. మోనికా వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? పోయి మా అన్నయ్య చీప్ గా అది చెప్పు చూపెడుతుంది. అలాంటివి కొనిమ్మంటుంది. జోక్ చెప్పు. అలర్ట్ గా ఉండండి. చెల్లమ్మ లంచ్ పిలిచింది బావగారిని. స్పెషల్ ఏంటి శ్రీ అని అడిగాడు. చేపల పులుసు రవి అని చెప్పింది చెల్లమ్మ. నాకు చేపలు అంటే దాంట్లో ముళ్ళు ఉంటే నాకు భయం అని బావ అన్నాడు. దాన్నే ఉందిరా చెప్పులు వేసుకుని తిను అంది. ఇవే జోకులు నీ టీమ్ లో చెప్తే అన్నయ్య చిన్నప్పుడు 2nd క్లాస్ లో నేను చెప్పిన జోకురా ఇది. ఇప్పుడు అర్థమైందా సునామీ గాలు వస్తే మాకెంత మండుతుందో?
అండ్ మన పటాస్ ఇంకో విధంగా ఇంత హిట్ అయిందంటే మీరు చేసే అల్లరి థర్స్డే రోజు జింతాత చితా చితా జింతాత తా స్టూడెంట్స్ చేస్తేనే మామూలు ఉండదు రచ్చ. ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ వచ్చి మేము చెప్పే స్టెప్ ని సూపర్ గా చేయండి, కలిసి జోడీగా చేయాలి ఆ Yes. స్టెప్ ని, ఆ పనిష్మెంట్. అంటే ఒక హీరోయిన్ ఒక హీరో చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట. వింత విచిత్రమైన స్టెప్ ఏంటో మేము చేయబోతున్నాము. మ్యూజిక్. హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయ్ వలదులడాయి ఇది వలపు జుదాయి. మీరే డిసైడ్ చేసుకోండి ఫస్ట్ ఎవరు వస్తారు. ఫస్ట్ ఇక్కడ అమ్మాయిలో ఉన్న ధైర్యవంతురాలు ఎవరు నిల్చోండి. ఫస్ట్ రమ్య, ఇటు సైడ్ నుంచి సద్దాం. ఫస్ట్ సద్దాం అండ్ రమ్య. మ్యూజిక్. సరిగ్గా వస్తుంటే ఇప్పుడు చూడు రవి చేస్తాడు చూడు లాస్ట్ టైం. నాకు లేవు ఆ మీసాలు. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఇస్ ది బ్యూటిఫుల్ శైలజ along with my brother Sardar Sanjay. వాడేంది ఆ నిలిచినప్పుడు వీడికి వచ్చిన జంప్ చేసినప్పుడు నడుము చూడాలి. అట్లా లేకి చూపులు కాదు, చక్కగా చేయి. అది చెప్పిందా ఇదేంద్రా? ఆడు మొత్తం కాన్స్టిట్యూషన్ నడుమే దగ్గర నుంచి చూడొచ్చు. ఆ స్టైలిష్ గా జంప్ ఇట్లా జంప్ చేయరా? యాక్షన్. టేక్ నంబర్ 104. ఈ అమ్మాయి ఇక్కడ ఇంత పక్కన అందమైన అమ్మాయి పక్కన వదిలేసి ఏం చేస్తున్నావు? అందమైన అమ్మాయి ఎవరే? ఫ్లోర్ మూమెంట్ ఏంది బే? ఫ్లోరే బాగుంది అక్క అమ్మాయి కన్నా. రేపటితో ఫ్లోర్ తోటే కాపురం చేస్తావా? ఆడు చేసేసిండు ఆల్రెడీ. పాక్కొని ఇప్పుడు ది బ్యూటిఫుల్ మోనికా along with my brother. Let's start the music. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు టేక్ నంబర్ 2. హాయ్ 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 నువ్వు నాకు నచ్చావోయ్ వలదులడాయి ఇది వలపు జుదాయి. బేసిక్ గా వాస్తు ప్రాబ్లం. విట్రా సాంగ్ ముందు మనం పూజ చేద్దాం. పట్టు వక్రతుండ. ఎప్పుడో పూజ చేసి మా ఇద్దరు మొగుడు పిల్లలు అంటాడు. అన్నయ్య ప్లీజ్, అన్నయ్య ప్లీజ్. కోసి నా గుండె
మర్చిపోలే అన్నా నువ్వు? లేదు చెల్లమ్మ, ఇది పోతే ఇంకొకటి. మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. కీర్తన లాస్ట్ ఎంట్రీ మా లోబో ఇస్తాడు, కానీ ఇప్పుడు మా సూపర్ స్టార్ యాదమ రాజు ఎంట్రీ ఇస్తాడు. ఏమైనా చెప్పు చేయమంటే అన్నా రాత్రి దిగలే ఇంకా. పండగ రోజు ఎవడన్నా తాగొస్తాడా? మళ్ళా మా దాతి అంటే ఇవ్వలే. మరి మా కోసం కూడా తీసుకురావాలి కదా తాగేటప్పుడు. పండగ పూట ఏంటో మాటలే. కీర్తన రెడీ. మంటలో కళ్ళు పూరిస్తా ఉంటే దోసకాయ సెయ్యగా, ఒంటిలో వేడి తినేస్తా ఉంటే పట్టు కట్టెయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదీయ తప్పుకోడు, సంబరాలు చేసి లెట్స్ వెల్కమ్ లోబో. టింగురంగం వచ్చినాడు పిల్లగాడు, ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పెంచినాడు. For the first time ever in the Patas history, crazy combination, Lobo with Bhavna. లోబోతో చేయడం అదృష్టం ఉండాలి. కమాన్. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపు మారాలి. కన్యాకుమారి కన్యాకుమారి గుండెల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలి Fantastic. భోగి కూడా అయిపోయింది, టైం అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం భోగి అయిపోయింది అన్నారు. పండగ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. రేపు సంక్రాంతి, అవతల ఎల్లుండి కనుమ. మరి రేపు ముగ్గులేయడానికి రెడీయా? అబ్బాయిలు ముగ్గుల్లో దిగడానికి రెడీయా? వచ్చేసేయండి మీరు స్టేజ్ పైకి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది మనీ. సాయంకాలాన సాగర తీరాన సంధ్యా సూర్యుళ్ళ నువ్వు నేను. పటాస్ చూసిన ప్రేక్షకులందరికీ మా అందరి తరపు నుంచి భోగి శుభాకాంక్షలు. అండ్ రేపు సంక్రాంతి స్పెషల్ లో కలుసుకుందాం. అండ్ దిస్ ఇస్ ఆనందాల అరివిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కప్పా ఈటీవీ ప్లస్, నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ మెచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్.